ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ బహిరది వ్యాప్త నిర్లిప్త. నిన్నటి రోజున మన హరికథామృతసారము పాఠమునందు వ్యాప్తి సంధిలో మొట్టమొదటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు రెండవ పద్యం. స్త్రీ నపుంసక పురుష భూసలిలానలానిల ಗಗನ ಮನ ಶಶಿ ಭಾನು ಕಾಲಗುಣ ಪ್ರಕೃತಿಯೊಳಗೊಂದು ತಾನಲ್ಲ. ಏನು ಇವನ ಮಹಾಮಹಿಮೆ ಕಡೆಗಾಣ ರಜಭವ ಶಕ್ರ ಮುಖರು ನಿಧಾನಿಸಲು ಮಾನವರಿಗಳವಡುವುದೇ ವಿಚಾರಿಸಲು. ಪದಚ್ಛೇದము. ಸ್ತ್ರೀ ನಪುಂಸಕ ಪುರುಷ ಭೂ ಸಲಿಲ ಅನಲ ಅನಿಲ ಗಗನ ಮನ ಶಶಿ ಭಾನು ಕಾಲ ಗುಣ ಪ್ರಕೃತಿಯೊಳಗೆ ಒಂದು ತಾನಲ್ಲ. ಏನು ಇವನ ಮಹಾಮಹಿಮೆ ಕಡೆಗಾಣರು ಅಜ ಕಡೆಗಾಣರು ಅಜ ಭವ ಶಕ್ರ ಮುಖರು ನಿಧಾನಿಸಲು ಮಾನವರಿಗೆ ಅಳವಡುವುದೇ ವಿಚಾರಿಸಲು. ಪ್ರತಿಪದಾರ್ಥಂ. ಸ್ತ್ರೀಲು ಸ್ತ್ರೀ, ನಪುಂಸಕ ನಪುಂಸకుడు, పురుష పురుషుడు, భూమి, సలిల నీరు, అనల అగ్ని, అనిల వాయువు, గగన ఆకాశము, మన అంటే మనస్సు, శశి అంటే చంద్రుడు, భాను అంటే సూర్యుడు, కాల అంటే కాలము, గుణము సత్వరజస్తమో గుణము ప్రకృతి గుణము ప్రకృతి పృథివీ అప్తేజో వాయురాకాశాది పదార్థములతో కూడినటువంటి ప్రకృతి ఒಳಗೆ
ఈ అన్నింటి యందును తాను ఒందల్ల, తాను ఒకటి కాడు, ఒకటి కూడా కాడు. ఏను ఏను అంటే వితని ఏమి ఇవన మహామహిమే, ఇతని మహామహిమ ఎంత గొప్పది. అజ చతుర్ముఖ బ్రహ్మ, భవ రుద్రుడు, శక్ర ఇంద్రుడు, ముఖరు మొదలైనటువంటి వారు నిధానిసలు ఆలోచించి చూచిన కడెగాణరు. ఇతని మహిమ యొక్క అంత్యమును చూడలేరు. ఆలోచింపగా మానవರಿಗೆ మనుష్యులకు అಳవడుವುదే సాధ్యమగునా అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. భగవంతుడు స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, భూమి, అగ్ని, వాయువు, చంద్రుడు, సూర్యుడు, ఆకాశము, మనస్సు, కాలము, గుణము, ప్రకృతి, ఈ అన్నింటి యందు ఏది కూడా తాను ఏ ఒక్కటి కాడు. వీని మహామహిమను, ఎంత గొప్పది వీని మహామహిమ, అంతటి గొప్ప మహిమ కలిగినటువంటి వీని మహిమను బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వారు కూడా ఆలోచించిన వీని మహామహిమ యొక్క అంత్యమును చూడలేరు. అటువంటప్పుడు మనుష్యులకు సాధ్యమగున వీని మహిమ యొక్క అంత్యమును చూడడానికి సాధ్యమా అని తాత్పర్యం. ఇక విశేష వివరణ. ఈ పద్యంలో శ్రీహరి జగద్వ్యాపకుడు, అంటే జగత్తంతయు వ్యాపించి ఉన్నాడు. అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థిత. ఈ బ్రహ్మాండమునందు లోపల బయట అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్న ఇతను జగద్భిన్నుడు, జగత్తు కంటే భిన్నముగా ఉన్నటువంటి వాడు. జగత్తే వీడు కాదు, వీడే జగత్తు కాదు. బ్రహ్మ జగత్తుల ఐక్యాన్ని నిరాకరణ చేసేటటువంటి పద్యము ఇది. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. దానినే చెప్తూ ఉన్నాడు. భగవంతుడు స్త్రీ యందున్నాడు, నపుంసకుడు, పురుషుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, సూర్యుడు, చంద్రుడు, కాలము, గుణము, ప్రకృతి, ఈ విధంగా అన్నింటి యందు ఉన్నా కూడా వాటికంటే భిన్నుడై తదంతర్యామి అయి వ్యాప్తుడై ఉన్నాడు అందులో. ఈ వాక్యము భాగవతంలోని గజేంద్ర స్తుతిలోని వాక్యానికి సంవాది అయి ఉంటూ ఉన్నది. సవై న దేవాసుర మనుష్య తిర్యక్ న స్త్రీ న షండో న పుమాన్ న జంతు. ఆ భాగవతంలోని ఆ వాక్యానికి సంవాదిగా ఆ వాక్యంలో చెప్పినటువంటి తత్వాన్నే ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భాగవతము ఏకాదశ స్కందంలో ఖం వాయుమగ్నిం సలిలం మహీంచ జ్యోతింషి సత్వాని దిశోద్రుమాదీన్ సరిత్ సముద్రాంశ్చ హరేః శరీరం యత్కించ భూతం ప్రణమేదన నమ్యం. భాగవత ఏకాదశ స్కందము చెబుతూ ఉన్నది ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి మొదలైనవన్నీ కూడా భగవంతుని శరీరముగా ధ్యానించాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ అంటే మనకు ఆ భాగవత వాక్యం చదివినప్పుడు ఈ పంచభూతములు ఇవన్నీ కూడా జగత్తంతయు భగవంతుని శరీరంగా ధ్యానించాలి అని చెప్పినప్పుడు భగవంతుడు ఈ జగత్తు ఒక్కటే
అభేదమున్నది అనేటటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది అని చెప్పి, ఆ అభిప్రాయము తప్పు. భగవంతుడు వేరు, జగత్తు వేరు. ఈ జగత్తంతా అన్ని చోట్ల సర్వత్రా భగవంతుడు వ్యాప్తుడై ఉన్న ఆ అధిష్టానములు వేరు, భగవంతుడు వేరు. అధిష్టానమునకు భగవంతునికి అభేదము చూడరాదు, భేదము ఉన్నది అని తెలియజేస్తూ ఈ పద్యాన్ని, మాధ్వ సిద్ధాంత తత్వాన్ని తెలియజేస్తూ ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు వివరిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని. ఇక మనకు ప్రమాణములు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. భగవంతుడు స్త్రీ పురుషుడు నపుంసకుడు జంతువులందు తాను ఏ ఒక్కటి కాడు వాటిలో ఉన్న. భాగవతం చెబుతోంది, న స్త్రీ న షండో న పుమాన్ న జంతు అనేటటువంటి ప్రమాణం చెబుతూ ఉన్నది. పుంరూప ప్రమదారూప స్వరూపే రమతే స్వయం అని సత్తత్వరత్నమాల చెబుతూ ఉన్నది. పరమాత్మునికి స్త్రీ పురుష రూపములు ఉన్నాయి కానీ నపుంసక రూపము లేదు అని చెబుతూ, నపుంసకం నైవ స్వరూపభూతం అతోహత నాస్తి విచింతనీయం. స్త్రీ పుందోష విహీనత్వాద్ భగవాన్ నపుంసక అని ఋగ్భాష్యం. మొత్తానికి ప్రమాణముల తాత్పర్యం ఏమిటి అని అంటే, భగవంతునికి స్త్రీ పురుష రూపములు ఉన్నాయి కానీ నపుంసక రూపము లేదు. భగవంతుడు స్త్రీ, నపుంసకుడు, పురుషుడు, జంతువు ఏది కాదు. నపుంసక రూపము భగవంతునికి లేదు కాబట్టి దానిని ధ్యానించరాదు. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఈ అధిష్టానములందు ఉన్నా కానీ భగవంతుడు ఆ అధిష్టానమే తాను కాదు, భగవంతుడే అధిష్టానము కాదు. వాటి మధ్య భేదమున్నది అని స్పష్టంగా మనకు చెబుతూ ఉన్నారు. ఇక భగవంతుడు మనకు ఇటువంటి భగవంతుడు వాడు అన్ని చోట్ల ఉంటూ ఆ అధిష్టానగత దోషములను తాను అంటించుకొనకుండా, ఆ అధిష్టానమే తాను కాకుండా అతడు తన అచింత్యాద్భుతమైనటువంటి మహిమ చేత ఈ జగత్ వ్యాపారములను జరిపిస్తూ అన్ని చోట్ల వ్యాప్తుడై, నియమ్య నియామకుడై, ప్రేర్య ప్రేరకుడై భగవంతుడు తన అద్భుతమైనటువంటి మహిమను చూపిస్తూ ఉన్నాడు భగవంతుడు. అయితే ఇక్కడ ఒక సూత్రం ఏమిటి అని అంటే, భగవంతుడు ఎక్కడ ఉంటే, ఏ అధిష్టానంలో ఉంటే భగవంతుడు తదాకారుడై తన్నిమిత్తుడై భగవంతుడు తదాకారుడై తద్వాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అనేటటువంటిది తత్వం. కాబట్టి వాని మహిమ ఎటువంటిది అంటే అద్భుతమైనటువంటిది, అచింత్యమైనటువంటిది, మనము ఊహించడానికి సాధ్యము కానటువంటిది. ఎవరికి? దేవతలకు కూడా. అదే చెబుతూ ఉన్నారు, ఏను ఇవన మహామహిమే కడెగాణ రజభవ శక్ర ముఖరు నిధానిసలు మానవరి గళవడువుదే విచారిసలు. భగవంతుని ఇటువంటి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి అచింత్యమైనటువంటి వాని మహిమను బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు కూడా వాని మహిమలను ధ్యానించి వీని మహిమ ఇంతే, ఇక లేదు అని వాని అపారమైనటువంటి వాని మహిమల అంత్యమును దేవతలే చూడలేకపోతూ ఉన్నారు. చివరికి లక్ష్మీదేవి కూడా తాను కూడా
చూడలేక పోతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. చివరికి లక్ష్మీదేవి కూడా భగవంతుని గుణములను, రూపముల, మహిమల అంత్యమును చూడలేకపోతూ ఉన్నది. అటువంటప్పుడు ఇక సామాన్య మనుష్యులు ఎవరు? మనుష్యులు అతని మహిమలను ఎలా సాకల్యంగా, సమగ్రంగా తెలుసుకోగలరు? ఇదే విషయాన్నే భాగవత సప్తమ స్కందంలో ప్రహ్లాదుల వారు చెబుతూ ఉన్నారు. బ్రహ్మాదయ సురగణా మునయోధ సిద్ధా సత్వైకతాన మతయో వచనాం ప్రవాహైః నాంతం పరస్య పంతోప్యధునాపి యాంతి కింతోష్టుమర్హతి సమే హరిగుగ్రజాతేః అని. అంటే బ్రహ్మాది సమస్త దేవతల సమూహము, మునులు, సిద్ధులు తమ వాక్ ప్రవాహముతో శ్రీహరిని కొనియాడిన అతని గుణగానము అంతముగా లేదు. అటువంటప్పుడు నేను క్రూర జాతిలో దైత్య కులంలో పుట్టినటువంటి నాకు భగవంతుడు ప్రసన్నుడైనటువంటిది వాని ఇచ్ఛ, నీ ఇచ్ఛ వలనే గాని వేరే కాదు అని ప్రహ్లాదుల వారు నరసింహస్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఏమి చెబుతూ ఉన్నారు? లక్ష్మీదేవి మొదలుకొని బ్రహ్మాది సమస్త దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు, గంధర్వులు, యక్షరులు వీరు ఎవరూ కూడా భగవంతుని మహిమల అంత్యమును ఎంత స్తుతించినా, గానం చేసినా వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇక దైత్యకులంలో పుట్టినటువంటి నేను ఎలా తెలుసుకోగలను? అయితే నీవు నాకు దర్శనమిచ్చావు నా యొక్క స్తోత్రముతో, హే స్వామి నరసింహస్వామి నీవు శాంతించినావు అంటే అది కేవలము నీ యొక్క ఇచ్ఛా సంకల్పము, నీవు నా మీద చూపేటటువంటి దయ అని ప్రహ్లాదుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా దేవతలకు భక్తాగ్రేసరులైనటువంటి ప్రహ్లాదులు వీళ్ళకే భగవంతుని మహిమ యొక్క అంత్యాన్ని వాళ్ళు చూడలేకపోతూ ఉన్నప్పుడు ఇక సామాన్య మనుష్యులమైనటువంటి మనము ఆ భగవంతుని మహిమ యొక్క అంత్యమును చూడగలమా అంటే ఖచ్చితంగా చూడలేము. అయితే వాని మహిమలను మనము చూడలేము అని చెప్పి వాని మహిమలను గానం చేయటము, స్తుతించటము మనము మానివేయకూడదు. మనము యథాశక్తి, యథామతి, శక్తి వంచన లేకుండా మనము ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు సదా సర్వత్ర వ్యాప్తుడైనటువంటి ఆ భగవంతుని అపారమైనటువంటి, అచింత్యమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి మహిమను మనము ఎప్పుడు గానం చేస్తూ ఉండాలి. చేసి వాని అనుగ్రహానికి మనం పాత్రులు అవుతూ దుర్లభమైనటువంటి ఈ మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు గంధరస రూప స్పర్శ శబ్ద వందు తానల్లా అనేటటువంటి 3వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.